ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం నుంచి బ్రహ్మాండం అంతా మొత్తం వ్యాపించి ఉన్నటువంటి జ్యోతి స్వరూపం. ఒక కొండే శివుడి దర్శనంలా కనిపించే క్షేత్రం అరుణాచలం. క్షేత్రానికి ఎందుకు ఇంపార్టెన్స్? పృథ్వీ క్షేత్రం కంచి, అక్కడ శివలింగానికి నీళ్లతో అభిషేకం చేయరు, మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. అక్కడ జంబుకేశ్వరం శివుడి పానవట్టంలో నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి. నువ్వు ఎంత నీళ్లు తీసేస్తే అంత నీళ్లు వస్తానే ఉంటాయి. వాయులింగం శ్రీకాళహస్తి, స్వామి ఎదురుగా ఉన్న ఒకే ఒక్క దీపం ఇలా కదులుతూ ఉంటుంది. తక్కిన దీపాలన్నీ స్టేబుల్ గా ఉంటాయి. గోడకి హారాలు వేసి ఉంటాయి. ఏముండదు అక్కడ. నువ్వు పూజారులను అడిగితే ఇదే చిదంబర రహస్యం అని చెప్తారు. ఈ 5వ లింగం వచ్చి ఇది అగ్నిలింగం. జ్ఞాన జ్యోతి రూపంలో అరుణాచలంలో శివుడు ప్రకాశిస్తున్నాడు. నీకు అరుణాచలంలో ప్రత్యేకంగా 3 శివులు ఉంటారు. ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారకుడైనటువంటి విష్ణువు ఇద్దరు ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించారు. దర్శించి అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? 2వ శివుడు అక్కడ ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం నుంచి బ్రహ్మాండం అంతా మొత్తం వ్యాపించి ఉన్నటువంటి జ్యోతి స్వరూపం.